ఆ కథానాయకుడు టాలీవుడ్ మన్మధుడు. ఆ దర్శకుడు కుటుంబ అనుబంధాల ప్రేమ కథల్ని రూపొందిస్తాడు. వాళ్లే నాగార్జున, దశరథ్. ఈ కాంబినేషన్ లో 10 ఏళ్ల క్రితం వచ్చిన సంతోషం మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా మరో లవ్ స్టోరీకి శ్రీకారం చుట్టింది జోడీ. తాజా ప్రాజెక్ట్ లో కింగ్ నాగార్జున కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. లైఫ్ లో నేనంటూ ఎవరినైనా ఇష్టపడింది, ప్రేమించింది అంటూ ఉంటే అది మిమ్మల్ని. అవును కూడా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది నిన్నే. నేనంటే మీకు ఇష్టం లేదా? ఎవ్రీబడి లైక్స్ యు బాను. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి. ప్రేమించుకోవడానికి 2 వ్యక్తులు చాలు బాను. కానీ పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ నేను ఇంకో తప్పు చేయలేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కుటుంబాన్ని బాధపెట్టే పనేది నేను చేయలేను. ఫర్గివ్ మీ. నట సామ్రాట్ నాగార్జున మరోసారి ప్రేమ కథ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. లవ్ స్టోరీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగ్ ఎన్ఆర్ఐగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఢమరకం, షిరిడి సాయి చిత్రాల షూటింగ్ ను పూర్తి చేసుకున్న నాగ్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. షిరిడి సాయి షిరిడి సాయి. మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ ను డిఫరెంట్ గెటప్ లో చూపించిన దశరథ్ లవ్ స్టోరీలో నాగ్ ను ఫ్రెంచ్ గెడ్డం, స్పైక్స్ హెయిర్ తో సరికొత్త లుక్ లో చూపించబోతున్నాడు. ఈ మధ్య ఈ గెటప్ లో రామ్ చరణ్ వివాహ వేడుకలకు హాజరైన నాగ్ అందరినీ ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ మన్మధుడి కొత్త స్టైల్ పై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి మొదలైంది. బాస్ లో నాగార్జునతో ఆడిపాడిన నయనతార లవ్ స్టోరీలోనూ కింగ్ సరసన నటిస్తోంది. శ్రీరామరాజ్యం తర్వాత కొంతకాలం సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ కేరళ కుట్టి ప్రస్తుతం గోపీచంద్ తో జగన్మోహన్ ఐపీఎస్, రానాతో కృష్ణం వందే జగద్గురుం చిత్రాల్లో నటిస్తోంది. ఆ తర్వాత నాగ్ తో లవ్ లో పడనుంది. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట. మెచ్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కామాక్షి మూవీస్ పతాకంపై డి శివప్రసాద్ రెడ్డి తనయుడు చందన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ స్వరాలను సమకూరుస్తున్నాడు. సంతోషం తర్వాత నాగ్, దశరథ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై షూటింగ్ కు ముందు నుంచే అంచనాలు మొదలయ్యాయి. చెప్పలేనిది నేను చెప్పుకోలేని అప్ప ఎక్కడో కాదులే ఇక్కడే.